మీరు ప్రభుత్వం వారు ఒక రెండు శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో సహా మీరు విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా. ఈరోజు ఒక అడ్వర్టైజ్ మున్సిపాలిటీలో దాదాపు 100 శాఖలు ఉంటాయి, 100 శాఖలు నడుస్తూ ఉంటాయి. అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా. అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న కేవలం మన జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు ఎన్ని అంటే 209 కంపెనీలు ఉన్నాయి. ఇవి 209 అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీలా ఉన్న కంపెనీలు. ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు 1000 కంపెనీలు ఉంటాయి. ఈ 2209 కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, తెలంగాణ ఉద్యమం వస్తే మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు. తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ అవతలకి వెళ్ళగొట్టిండ్రు. ఇక్కడ బోర్డులు ఉండడానికి వీలు లేదు, అవి ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళకు లాభం అయ్యేటట్టుగా 1-2 కంపెనీలే ఉంచి అంటే లీడ్ స్పేస్ కానీ ప్రకాష్ యాడ్స్ కానీ అటువంటి ఒక 2-3 కంపెనీలో ఉంచి తక్కిన 209 కంపెనీలు హైదరాబాద్లోకి వెళ్ళి జిహెచ్ఎంసీ బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఎలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు కూడా 1000 కోట్ల రూపాయల నష్టం, 1000 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి. మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం చేసినంటే లేదు నిన్న హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టింది కదా, మేము హైదరాబాద్కి వెళ్ళి కాదు మేము మొత్తం తెలంగాణకి వెళ్ళి ఎలగొడతాం అనే స్థాయిలో ఈరోజు అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది. దీనికి ఎవరెవరు చేతులు కలిపారు? వీళ్ళతోని కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా చేతులు కలిపారు. ఇక వీళ్ళ కథ చెప్తా, వీళ్ళు ఎట్లా కథ చెప్తున్నారో. ఇగో ఈ జీవోలు ఎట్లా వచ్చినాయో, ఏ కంపెనీలు తీసుకొచ్చినాయో చెప్తా. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు 3. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి, ఆయనతోని పయ్యం కురేషి అనేటి ఆయన, ఇంకొక ఆయన కోమరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంపీ మినిస్టర్. ఈ 2 శాఖలలో కలిపి 1000 కోట్ల రూపాయలు దండి కొట్టడానికి నేను ఫస్ట్ ఒక జీవో చూపెడతా. జీవో చూపించిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి పోతా. ఈ జీవో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్, ఇది టు నవనిర్మాణ్ అసోసియేట్స్. ఈ నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎవరిదానంటే ఇది కృష్ణారెడ్డి అనుకుంది 80% స్టేక్ హోల్డర్, అంటే 80% స్టేక్ హోల్డర్. ఈయనకి ఏమేమి ఇచ్చిండ్రంటే దీనికి ఎల్ఆర్ అంటే డైరెక్ట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తుండే వీళ్ళకు ఇచ్చి జీవో రిలీజ్ చేసి నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎల్ఆర్ 2/2020 అంటే మన ఫిబ్రవరి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చి టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ at your own cost for total distance of 11.95 kilometers, to take up regular maintenance at your own